హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్రలోని ఇద్దరు పెళ్ళాలు అనే మరొక చిన్న కథను వినేద్దామండి. శాంతమ్మ గోవిందయ్యలకు చాలా కాలానికి పుట్టాడు సత్తయ్య. పేరుకు తగ్గట్టుగానే కొంచెం మెతకవాడు సత్తయ్య. గోవిందయ్యకు ఒక అక్క ఉండేది. అనారోగ్యంతో మంచం పట్టి చనిపోతూ తన కూతురు లక్ష్మిని సత్తయ్యకిచ్చి పెళ్లి చేయమని కోరింది గోవిందయ్యని. అక్కకిచ్చిన మాట తప్పకుండా లక్ష్మిని తన కోడలుగా చేసుకున్నాడు గోవిందయ్య. బంధుత్వం దూరమవుతుందని నీ కూతుర్ని మా వానికి ఇవ్వాల్సిందే, ఏలేవానికి 7 మంది అంటూ పట్టుబట్టి తమ్ముని కూతురు సుజాతను సత్తయ్యకు చేసుకుంది శాంతమ్మ. మొత్తానికి ఎలాగైతేనేం 2 పెళ్లాలకు మొగుడయ్యాడు సత్తయ్య. లక్ష్మికి సుజాతకు ఒక్క క్షణం పడేది కాదు. సత్తయ్య మాట ఆవగింజంత కూడా వినేవారు కాదు. ఒకరు అవును అంటే మరొకరు కాదు అనేవారు. 2 భార్యల్ని కలిసిపోయేటట్లు చేయటమెలాగో దిక్కుతోచటం లేదు సత్తయ్యకు. ఏదో పని ఉండి పొరుగురు వెళ్లిన సత్తయ్యకు అనుకోకుండా చిన్ననాటి మిత్రుడు గోపాలం కలిశాడు. ఏరా సత్తి, ఎలాగుంది నీ సంసారం అన్నాడు గోపాలం. సత్తయ్య తన బాధని గోపాలం ముందు వెళ్లబోసుకుని బావురుమన్నాడు. 2 భార్యలతో కాపురం అంటే మజాకా అనుకున్నావా? అయినా ఉపాయం ఉంటే 2ని గుప్పెట్లో ఉంచుకోవడం పెద్ద పనేం కాదు అని సత్తయ్య పిలుపు మీద అతని ఇంటికెళ్లాడు గోపాలం. నా చిన్ననాటి స్నేహితుడు, పేరు గోపాలం, ఏదో పనుండి ఈ ఊరొచ్చాడు, మన ఇంట్లో 1 వారం రోజులుంటాడు అంటూ భార్యలిద్దరికీ గోపాలం పరిచయం చేశాడు సత్తయ్య. సత్తయ్య భార్యలను చాలా జాగ్రత్తగా గమనించసాగాడు గోపాలం. 2 మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. సత్తయ్య చెప్పింది నిజమే అనుకున్నాడు గోపాలం. ఆ రోజు ఆదివారం, 19వ తేదీ. కొత్తగా వచ్చిన వార్తాపత్రికను చదువుతూ కూర్చున్నాడు సత్తయ్య. బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది గోపాలానికి. ఈ రోజు విజయం నాదే అనుకున్నాడు. ఇంతలో సత్తయ్య పెద్ద భార్య లక్ష్మి అటువైపు వచ్చింది. అమ్మాయి లక్ష్మి, ఈరోజు తేదీ ఏంటమ్మా అని అడిగాడు గోపాలం. 19 అన్నయ్య అంటూ వంటింట్లోకి వెళ్ళింది లక్ష్మి. అప్పుడే వంటింట్లో నుంచి బయటికి వస్తుంది సుజాత. సుజాత, ఈరోజు తేదీ ఏంటో చెప్పమ్మా, ఇప్పుడు దొరికిపోయారులే అన్నంత సంబరంగా అడిగాడు గోపాలం. 1 తక్కువ 20 కదండి అంది సుజాత. బిత్తరపోయాడు గోపాలం. ముసిముసిగా నవ్వుకోసాగాడు సత్తయ్య. పట్టుదల పెరిగింది గోపాలానికి. అన్నట్టు ఈరోజు ఏ వారం సుజాత అన్నాడు మళ్ళీ. ఆదివారం కదండి అంటూ వెళ్ళిపోయింది సుజాత. ఈ మధ్య ఒకటి గుర్తుండటం లేదు. అమ్మాయి లక్ష్మి, ఈరోజు ఏ వారం తల్లి? ఇక తప్పించుకోలేరులే అన్నంత ధీమాగా అడిగాడు గోపాలం. నిన్ననే కదన్నయ్య గారు శనివారం వెళ్ళింది అంది లక్ష్మి. తల పట్టుకొని కూర్చున్నాడు గోపాలం. అయ్యా సత్తయ్య, నీకు నీ భార్యలకు దండాలు బాబు. ఇక ముందు ఇలాంటి విషయాల్లో తలదూర్చకుండా బుద్ధొచ్చింది. నీ కర్మ ఇంతే. నా సంచి ఇస్తే మా ఊరు వెళ్ళిపోతాను మహానుభావ అంటూ సంచి తీసుకుని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు గోపాలం. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.